ఆయిల్ వేడైంది కదా, కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అంటే ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ మటన్లో, అంత కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, వేసేసుకుందాం. ఆయిల్ అని వచ్చేస్తుంది. ఇంకేంటంటే కూరలు ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్ అని వచ్చేస్తుంది నాకు. మాడిపోతున్నట్టుందిగా, నేను టిఫిన్ చేస్తా కూర్చున్నా. అంటే ఒక పని మీద ఉంటే ఇంకొక పని చూసుకోను, గుడ్డు బాగా కానీ నేను. ఇట్లా కొంచెం వేగిపోయింది కదండి. ఇందాక పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాను కదా, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నా వంటలన్నీ ఆల్మోస్ట్ బాగుంటాయి. ఎందుకంటే నేను 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు హోటల్ రన్ చేసినాను. నేనే వండేదాన్ని వంటలు. ఎవరు మాస్టర్లు ఎవరు లేరు, నేనే వండి పెట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి వంటలతో మా అమ్మ చంపేసిందిలేండి మమ్మల్ని. మా అమ్మ వంట చేసేది కాదు, సువార్తకి వెళ్ళిపోయేది మా అమ్మ. ఇంకా ఇంకా మట్ల సేవలో ఉండేది. ఇంకా మేము వంటలు చేయటమే. పసుపు వేద్దామండి, పసుపు వేస్తే కొంచెం ఇదవుతుంది. నేను ఎట్లా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. మంచి టేస్ట్ రాకపోతే మీ కూర తెచ్చి నేను అడ్రస్ చెప్తాను, మొఖాన్ని కొట్టండి. నిజంగా కొట్టరిగినండి, బతకలేను. బాగుంటుంది. ఎందుకంటే నేను ఇలాగే వండుతాను కదా, హోటల్లో కూడా ఇలాగే వండేదాన్ని. నిన్న ఒక చెల్లి ఫోన్ చేసి అంటుంది, చికెన్ కర్రీ హోటల్లో చేసేదాను కదా అట్లా చేయక్క అని. అది కూడా ఇంతేనమ్మా, నువ్వు చూస్తావు కదా చెప్తున్నా. అల్లం పెరుగు చికెన్ ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత గసగసాలు కొబ్బరికి కంపల్సరీ. సేమ్ టేస్ట్ వస్తుంది, అక్కుండినట్టే వస్తుంది. ఎవరున్నారు తింటాను చెప్పు, వండుతాను కానీ. దిగి వస్తున్నాయా మనకి 500 రూపాయలు మటన్. ఇది ఏదైనా రుణం ఉండాలి కదండి. జీడిపప్పు ఉప్మా చేశాను కదా, తింటాది పోనీ అని నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నా. అదో పెద్ద నిక్కు దబ్బుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా. తింటుంది అని చేస్తున్నా. కోపగించిన కూడు కమ్మగా ఉంటుంది, కమ్మగా ఉన్న కూడు అమ్మ తింటుంది, అంతే కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకున్నానండి. మా గిన్నెలు బాగున్నాయా? బాగుంటాయి, డబ్బులు బాగాలే అట్లా. చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు చూస్తున్నారా? 3 చెల్లెళ్ళు. నేను ఏడవట్లేదు, చక్కగా నవ్వుకుంటూ వంట చేస్తున్నా. చూస్తున్నారా? చూడట్లేదా? కరివేపాకు మిర్చి వేసేసానండి. మీరు కూడా ఇలాగే వండండి వంట, ఓకేనా? చూడండి, అంత నెయ్యి వేసినా కూడా నెయ్యి లేదు. మటన్లో ఎక్కువ పట్టేస్తుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకు కొంచెం వేసుకున్నా పర్వాలేదు, వేద్దాం. ఇప్పుడు కాదు. ఏం చెప్పబోయాను? ఊటీ చాలాసార్లు. అప్పుడు తిరిగే విధానం ఏంటంటే నా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటాం కోసం నేనే డబ్బులు పెట్టుకుని వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళేదాన్ని. ఎవరో ఒకరిని తీసుకుని వెళ్తే నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలంటే వాళ్ళు ఏముంటారు, వీళ్ళకి కూడా టైంపాస్ అవ్వాలి కదా, బయటకు వస్తున్నామన్న ఫీలింగ్ వీళ్ళకి కూడా ఉండాలి కదా అని ఎవరో ఒకరిని తీసుకొచ్చేదాన్ని. దానికి కూడా నన్నే తప్పు పట్టారు చూడండి వీళ్ళు.
అది అట్లా ఉంటుంది అన్నమాట. మునక్కాయలు వేసేద్దామండి. ఇది ఫోన్ చేస్తుంది ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయను, ఎందుకంటే నాకు కూర కంప్లీట్ అవ్వాలి. పిన్ని గారు మీరు ఇచ్చిన మునక్కాయలు వండేస్తున్నాయి ఈరోజు. వేసేసాను చూడండి. ఇది కింద అడుగంటున్నట్టు ఉంటుంది, ఎందుకంటే కొబ్బరిని గసగసాలు వేస్తాం కదా, కొబ్బరి గసగస వేస్తే కంపల్సరీ అడుగంటుతుంది. అందుకని దగ్గర ఉండాలి, దగ్గరుండి చూసుకోవాలి. నేనేం చేశాను తెలుసా, మీకు తెలియదు మరి. అది అటువంటి మటన్ ఎంత సాఫ్ట్గా వస్తుంది. ఈమె ఎప్పుడు నాన్ వెజ్ వండుతుంది అని అనుకోకండి. కూరగాయలు అందరూ వండుతారు కదా. ఇదిగో చూడండి, మనకి గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఆపేసేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం దగ్గర కావాలవచ్చు. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇది బగారా రైస్ చేసుకున్నా అందులో బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగానే ఉంటుంది. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది, టేస్ట్ కూడా బాగుంది, సాల్ట్ కూడా అదే సరిపోయింది. ఓకే.